గడప గడపలో టీడీపీ మహానాడు దిగ్విజయమైంది. రీబిల్డ్ ఏపీకి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంటుందనే విషయాన్ని సీఎం చంద్రబాబు మహానాడు ద్వారా మరోసారి స్పష్టం చేశారు. విధ్వంసమైన ఏపీ పునర్నిర్మాణం కోసమే కూటమి ఏర్పాటైందని, రాష్ట్ర ప్రజలకు సుస్థిర పాలన అందిస్తామని హామీ ఇచ్చారు. అటు రాయలసీమపైన చంద్రబాబు వరాలు కురిపించారు. కడపలో టీడీపీ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన మహానాడు గ్రాండ్ సక్సెస్ అయింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సంవత్సర కాలంలో చేపట్టిన అభివృద్ధి సంక్షేమంపై సుదీర్ఘ చర్చతో పాటు ఎన్టీఆర్ జయంతిని ఘనంగా నిర్వహించి నివాళులర్పించారు. 1995లో పార్టీ అధ్యక్షుడిగా పదవి బాధ్యతలు స్వీకరించిన చంద్రబాబు మళ్లీ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. దీంతో 30 సంవత్సరాల పాటు పార్టీ అధ్యక్షుడిగా కొనసాగిన వ్యక్తిగా చంద్రబాబు రికార్డు సృష్టించారు. ప్రతి గడప నీకే స్వాగతమంటోంది, ప్రతి మనసు నువ్వే గెలవాలంటోంది. టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ ఆశయాలను కొనసాగిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు మార్గనిర్దేశనంలో రాష్ట్ర పునర్నిర్మాణానికి, ప్రజల సంక్షేమానికి పునరంకితం కావాలని మహానాడు తీర్మానం చేసింది. పార్టీకి నూతన ఉత్తేజాన్ని నింపేందుకు యువనేత నారా లోకేష్ ప్రవేశపెట్టిన 6 సూత్రాలను 6 ఆయుధాలుగా ఉపయోగించుకొని ముందుకు వెళ్లాలని కడప మహానాడు నిర్ణయించింది. పార్టీ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని మరో 40 ఏళ్ల పాటు తిరుగులేని శక్తిగా పనిచేయడానికి కార్యకర్తే అధినేత, యువగలం, సామాజిక న్యాయం, పేదల ప్రగతి, స్త్రీ శక్తి, అన్నదాతకు అండగా, తెలుగు జాతి విశ్వఖ్యాతి అనే 6 సూత్రాలను కడప మహానాడు ఆమోదించింది. ఈ సూత్రాల ద్వారా నిర్దేశించుకున్న లక్ష్యాలను సాధించడానికి స్వర్ణాంధ్ర విజన్ 2047 సాధనకు ప్రతి కార్యకర్త అంకితం కావాలని, చంద్రబాబుతో కలిసి నడవాలని మహానాడు పిలుపునిచ్చింది. 2024 ఎన్నికల్లో చారిత్రాత్మక విజయాన్ని అందించిన ఓటర్లకు, కూటమి గెలుపు కోసం కృషి చేసిన ఎన్ఆర్ఐలకు, యువతకు, మహిళలకు, అన్ని వర్గాల ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. పార్టీలో యువతకు మరింత ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు తీర్మానం స్పష్టం చేసింది. కడప తెలుగుదేశం పార్టీ అడ్డా అని, అది నిరూపించేందుకే ఇక్కడ మహానాడు నిర్వహించామని సీఎం చంద్రబాబు తెలిపారు. అహంకారంతో విర్రవీగే వారికి ఎన్నికల్లో కడప జిల్లా ప్రజలు అద్భుతమైన తీర్పునిచ్చారని కొనియాడారు. ఈ ఎన్నికల్లో కడపతో పాటు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో అద్భుతమైన విజయం సాధించామన్నారు. టీడీపీ కార్యకర్తలు గత 5 ఏళ్లలో ఎన్నో అవమానాలు, అక్రమ కేసులు, నిర్బంధాలు అన్నింటినీ ఎదుర్కొన్నారని, ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందంటే దానికి కారణం కార్యకర్తలు, నేతల త్యాగాలే అన్నారు. పాలకులు పరిపాలన ఎలా ఉండకూడదు అనే దానికి జగన్ పాలన ఒక కేస్ స్టడీ అన్నారు. గత ప్రభుత్వంలో 5 సంవత్సరాలు మనం పోరాటాలు చేశాం. హింసా రాజకీయాలు, హత్యలు, కేసులు, అవమానాలు, అవహేళనలు అన్ని ఎదుర్కొన్నారు మా తమ్ముళ్ళు. పాలకులు ఎలా ఉండకూడదు, పార్టీ ఎలా నలపకూడదు ప్రపంచంలోనే ఒక కేస్ స్టడీ వైఎస్ఆర్ పార్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. తెలుగుదేశం పార్టీ ప్రజా ఉద్యమాలు, పోరాటాలు, ఎన్నికలు, గెలుపులు కొత్త కాదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. విధ్వంసమైన రాష్ట్రాన్ని పునర్నిర్మించేందుకు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఏర్పాటు చేసి ప్రజల ముందుకొచ్చామన్నారు చంద్రబాబు. ఇటుక పేర్చుతూ విధ్వంసమైన రాష్ట్రాన్ని పునర్నిర్మిస్తున్నామని, పేద ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరచడం తన జీవిత ఆశయమని స్పష్టం చేశారు. మన మిత్రుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు, అదే మరిగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఉన్న బీజేపీ ముగ్గురు కలిసాం, కూటమి ఏర్పాటు చేశాం. తమ్ముళ్ళు, అది చేస్తే దాని ప్రభావం అంతా ఇంత కాదని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. 94% స్ట్రైక్ రేట్, 57% ఓట్ షేరు, అదిరిపోయే మెజారిటీలు, వైనాట్లు, గొడ్డలి పోట్లు అనేది మన రాజకీయం కానే కాదు. ప్రజలిచ్చిన అధికారాన్ని బాధ్యతలా భావించి ప్రతి క్షణం కష్టపడి పనిచేయడం మన విధానం. దేశానికి టెర్రరిస్టులతో ఎంత నష్టమో
ఆర్థిక ఉగ్రవాదుల వల్ల అంతే నష్టం జరుగుతుందని చంద్రబాబు అన్నారు. అడవులను ఆక్రమించుకొని ఎస్టేట్లు కట్టారని, రాష్ట్రంలో డ్రగ్స్ ను విస్తరింపజేశారని విమర్శించారు. డ్రగ్స్ అమ్మే వారికి అదే చివరి రోజు అవుతుందని హెచ్చరించారు. దేశానికి టెర్రరిస్టుల వల్ల చాలా నష్టం. అదే సమయంలో మన రాష్ట్రంలో, మన దేశంలో కూడా ఆర్థిక ఉగ్రవాదుల వల్ల కూడా అంతే నష్టం. ఆపరేషన్ క్లీన్ పాలిటిక్స్ తో పాజిటివ్ ప్రోగ్రెస్ పాలిటిక్స్ కు నాంది పలకదాం. గంజాయి వచ్చింది, యువత నిర్వీర్యం అయిపోయింది. ఈ రోజు నేను హామీ ఇస్తున్నా, ఇక్కడుండేది సిబిఎన్, ఇక్కడుండేది ఎన్డీఏ ప్రభుత్వం. ఎవరైనా సరే డ్రగ్ అమ్మితే, గంజాయి అమ్మితే అదే చివరి రోజని హెచ్చరిస్తున్నాను. రాయలసీమ గడ్డ నుంచి రాయలసీమ బిడ్డగా చెబుతున్నానని, రాయలసీమను రాష్ట్రానికి మణిహారంగా మారుస్తామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. పోలవరం, బనకచెర్ల ప్రాజెక్టుల నిర్మాణంతో పాటు కర్నూలుకు హైకోర్టు బెంచ్ తప్పకుండా వస్తుందని, జూన్ 12లోగా కడపలో రాయలసీమ స్టీల్ ప్లాంట్ పనులు ప్రారంభిస్తామని చంద్రబాబు ప్రకటించారు. ఈ రాయలసీమ రతనాల సీమగా తయారు కావాలంటే పోలవరం, బనకచెర్ల పూర్తి చేయాలి. బనకచెర్ల పోలవరానికి 80,000 కోట్లు అవుతాయి. ఇది పూర్తి చేసి పోలవరం వంశధారగానే పూర్తి చేస్తే వంశధార దగ్గర నుంచి పెన్నా నది వరకు నదుల అనుసంధానం జరుగుతుంది. ఇది ఒక చరిత్ర. తప్పకుండా మీరు సహకరించండి. అది చేసి నేను మీ జీవితాల్లో వెలుగు తీసుకొస్తానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. మహానాడు బహిరంగ సభలో మంత్రి లోకేష్ తన ప్రసంగంతో పార్టీ శ్రేణుల్లో ఉత్తేజం నింపారు. మాస్ జాతర మహానాడు అదిరిపోయిందని, పౌరుషాల గడ్డపై పసుపు జెండా రెపరెపలాడిందన్నారు. రాష్ట్రాన్ని కాపాడుకునేందుకే కూటమి ఏర్పడిందని మంత్రి లోకేష్ మరోసారి స్పష్టం చేశారు. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ అన్న కలిసి రాష్ట్రాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తున్నారు. గౌరవ ప్రధానమంత్రి గారు రాష్ట్రానికి పూర్తిగా సహకారం అందిస్తున్నారు. ఏకంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కోరిన అన్ని కోరికలు ఈ రోజు గౌరవ ప్రధానమంత్రి గారు తీర్చుతున్నారు. చిన్న కుటుంబంలోనే సమస్యలు ఉంటాయి. 3 పార్టీలు కలిసినప్పుడు చిన్న సమస్యలు రావటం సహజమే. ఈగోలు పక్కన పెట్టండి, అందరం కలిసి పనిచేద్దాం. విడాకులు, మిస్ఫైర్లు, క్రాస్ ఫైర్లు ఎట్టి పరిస్థితుల్లో జరిగేదానికి లేదని ఈ సభాముఖ కార్యకర్తలందరికీ నేను తెలుపుతున్నా. మొత్తంగా 3 రోజుల మహానాడు రీబిల్డ్ ఏపీకి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్న విషయాన్ని మరోసారి స్పష్టం చేసింది. ఏపీ ప్రజల్లో అవధులు లేని ఆనందాన్ని నింపింది. తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా.